ఒక డిఫరెంట్ ట్రైలర్‌తో, ఒక డిఫరెంట్ విజువల్స్‌తో అందరినీ ఈ మధ్య కాలంలో అట్రాక్ట్ చేసినటువంటి 'గామి' సినిమా ఈరోజు మార్నింగ్ నేను వెళ్ళినప్పుడు థియేటర్ మొత్తం కూడా అదొక మల్టీప్లెక్స్. థియేటర్ మొత్తం కూడా హౌస్‌ఫుల్ అయినటువంటి పరిస్థితి. అంటే 'విశ్వక్సేన్' సినిమాలు ఒక యంగ్ హీరో, బట్ అంత హైప్ లేకపోతే అతని సినిమాలు కూడా హౌస్‌ఫుల్ అయ్యే పరిస్థితి ఉండదు. బట్ 'విశ్వక్సేన్' చాలా మంచి సినిమాని తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు ఆడియన్స్ కోసం తీసుకొచ్చాడు అని కూడా నేను ఒక వీడియో చేశాను మార్నింగ్ రివ్యూలో. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది కూడా పొద్దున్న టాక్ కంటే ఇప్పుడు చాలా బెటర్ అవుతుంది టాక్. ఈ సినిమా విజువలైజింగ్గా కానీ, లేకపోతే ఇంకో రకంగా కానీ ఎక్సలెంట్ అవుట్పుట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎట్లా ఉంది, స్లో ఉందా, ఫాస్ట్ ఉందా అనేది పక్కన పెడితే అవుట్పుట్ చాలా బాగా తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు ప్రశాంత్ వర్మని చూస్తే, ఇదే వ్యక్తి ఆల్ లాంటి సినిమాలు తీశాడు, ఆ తర్వాత జాంబీ రెడ్డి తీశాడు, ఆ తర్వాత హనుమాన్ తీశాడు. సో ఒక్కొక్క మూవీకి తను ఇంప్రవైజ్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఫస్ట్ నుంచి కూడా విజువల్స్ విషయంలో అందరినీ అట్రాక్ట్ చేసినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అట్లాగే ఇప్పుడు ఈ కొత్త డైరెక్టర్ కూడా, ఇతని పేరు కాగితపు విద్యాధర్. ఇతను కూడా చాలా ఇంట్రూగింగ్ పాయింట్ తీసుకున్నాడు. అది జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. కానీ దాని చుట్టూ తీసుకున్నటువంటి ప్రిమైజ్, దానికోసం అతను క్యాప్చర్ చేసిన హిమాలయాస్ కాన్సెప్ట్, ఆ హిమాలయాస్ కాన్సెప్ట్ని అతను దగ్గర పెట్టుకోవడం, ఆ హిమాలయాస్ కాన్సెప్ట్లోంచి విజువల్స్ని చూపించడం, లయన్ సంగతి తీసుకురావడం, గుహలు, అక్కడ ఉండే అఘోరాలు, ఆ ప్రాంతం, అక్కడ ఉండే వాటర్, అక్కడ ఉండే ఐస్లో మనకు పడిపోతే ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి అంశాలని తీసుకోవడంలో మాత్రం డిఫరెంట్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక వ్యక్తి వాటర్లోకి పడిపోతారు, హిమాలయస్ సంబంధించినటువంటి వాటర్లో. అంటే మొత్తం గడ్డగట్టిపోయినటువంటి థిన్ ఐస్లో పడిపోయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వేరే కొంచెం అటు కానీ ఇటు కానీ ఈదుకుంటూ వెళ్ళి పైకి వద్దామని చూస్తే అంత గడ్డగట్టిపోయి ఉంటుంది మంచు కింద నుంచి, వాటర్లోంచి. సో ఆ విజువల్ని కూడా మనకి చాలా అద్భుతంగా చూపించినటువంటి థింగ్ ఉంది ఈ సినిమాలో. సో సీజీ వర్క్ని ఇంత బాగా అవుట్పుట్ తెచ్చుకోగలిగాడు ఇతను అంటూ చాలామంది ప్రైజ్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఖచ్చితంగా ఇతను ఇంకో రాజమౌళి అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా చాలామంది ప్రైజ్ చేస్తున్నారు. డెఫినెట్లీ ప్రశాంత్ వర్మ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇతను కావచ్చు, వీళ్ళందరికీ రాజమౌళి లాంటి వాళ్ళే 100% ఇన్స్పిరేషన్, అందులో ఎటువంటి సందేహం లేదు. రాజమౌళి లాంటి వాళ్ళే ఈ సినిమాలో, ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి కొత్త డైరెక్టర్ వచ్చినా డెఫినెట్లీ రాజమౌళి లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు. అద్భుతమైనటువంటి అవుట్పుట్. బట్ ఆ లెవెల్లో మనం కంపేర్ చేయలేకపోయినా కూడా ఫ్యూచర్లో ఇట్లాంటి రాజమౌళిని ఇన్స్పైర్ అయ్యి, రాజమౌళిని చూసి మనం కూడా ఒక విజువల్ తీస్తే, ఇప్పుడు వశిష్ఠ ఉన్నాడు మన బింబిసారా సినిమా డైరెక్టర్, అతనైనా అంతే కదా. ఇప్పుడు చిరంజీవితో కూడా విశ్వంబర తీస్తున్నాడు. సో అతనైనా అంతే కదా. రాజమౌళి సినిమాలు చూసినప్పుడు మగధీర లాంటి రోజుల నుంచి వీళ్ళు చూసి, ఈరోజు బాహుబలి లాంటి అవుట్పుట్లను ప్రపంచం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందో చూసి వీళ్ళు ఒక కొత్త కథతో రావటమే కాకుండా ఆ సీజీ వర్క్ని చాలా అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా దగ్గరుండి గ్రాఫిక్ వర్క్ చేయించుకోగలుగుతున్నారు. అంతవరకు వీళ్ళని డెఫినెట్లీ మెచ్చుకోవాలి. సినిమాలు కమర్షియల్గా ఉన్నాయి. ఇప్పుడు హనుమాన్ కమర్షియల్గా అద్భుతంగా ఆడింది, బింబిసార కమర్షియల్గా ఆడింది, గామి ఆడుతున్నారో తెలియదు, ఎందుకంటే చాలా స్లో పేస్ సినిమా. రేపొద్దున విశ్వంబర అని రాబోతుంది అదే బింబిసార డైరెక్టర్ దగ్గర నుంచి. అది బాగా ఆడొచ్చు, ఆడకపోవచ్చు. గామి డైరెక్టర్ ఇంకో సినిమా తీయొచ్చు, అది కూడా బాగుండొచ్చు, ఆడొచ్చు, ఆడకపోవచ్చు. బట్ విజువల్స్ని ప్రజలకి, ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యేలాగా క్యారెక్టర్, సినిమాలో ఉన్న క్యారెక్టర్ పడే వేదనని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించడం, అది కూడా ఒక హిమాలయస్ ప్రాంతంలో చూపించడం అనేది మాత్రం అతన్ని 100% మెచ్చుకోవాలి. ఇట్లాంటి డైరెక్టర్లు, వశిష్ఠ లాంటి వాళ్ళు, ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విద్యాధర కాగితపు లాంటి వాళ్ళు, వీళ్ళే నిజానికి రాబోయే తరానికి ఇప్పుడు ఎట్లయితే రాజమౌళి ఇన్స్పైర్ చేస్తున్నారో రేపొద్దున వీళ్ళు కూడా ఇన్స్పైర్ చేయాలి. తెలుగు సినిమా ఖ్యాతి, తెలుగు సినిమా గొప్పతనం ప్రపంచానికి తెలియజేస్తున్న రాజమౌళికి వీళ్ళందరూ నెక్స్ట్ తరం డైరెక్టర్లుగా ఆయన వెనక నిలబడి సపోర్ట్గా ఉండాలి. వీళ్ళు తీసే సినిమాలు అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఆమోద్యం పొందాలి అని మనందరం కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. సో డెఫినెట్లీ వీళ్ళందరూ, ప్రశాంత్ వర్మ కావచ్చు, వశిష్ఠ కావచ్చు, ఇతను కావచ్చు, ఇంకా చాలామంది ఉండొచ్చు, నేను మిస్ అవ్వచ్చు పేర్లు, బట్ వీళ్ళందరూ కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నటువంటి డైరెక్టర్ల కింద వీళ్ళందరూ రాజమౌళికి లైవ్లో ఉండి ఏడీలుగా పనిచేయకపోయినా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేయకపోయినా వీళ్ళు రాజమౌళిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు, లేదా ఓన్గానే వచ్చి ఉండొచ్చు. బట్ వీళ్ళందరూ కూడా రాజమౌళి గర్వపడేంత డైరెక్టర్లు అవ్వాలని కోరుకోవాల్సిందే ఎవరైనా. సో గామి అనే సినిమా విజువల్స్ కోసం డెఫినెట్లీ ఒకసారి చూడాలి. అండ్ స్లో పేస్ డ్రామా కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ అంతా స్లో పేస్ ఉంది. బట్ విజువల్స్ మాత్రం ఇన్నాళ్లలో మనం ఎప్పుడు కూడా చూడలేనటువంటి గొప్ప దృశ్యాల్ని మనకి తెర మీద ఆవిష్కరించారు. ఎస్పెషల్లీ హిమాలయస్ ఇవన్నీ కూడా మనకి స్టోరీలో వచ్చినప్పుడు.